ఈసారి సరుపుతో పాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అబ్బాయి అమ్మాయి గారు వచ్చేస్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అది ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఏంటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో ముడికల దాకా లంగా, జాను నడు, ఊరుడు రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు. ఊపెత్తాం ఇదిగో దిబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. తీసేస్తా. ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగ తీసేస్తా. దిబ్బరొట్టి లేదు ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చావు, వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను. ఏంటి విశేషం? బాబాయ్ మీకు 100 ఏళ్ళు ఆయుష్, మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల్లో పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులు పెళ్లి అయిపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో చూసి బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో కూడా పిలుస్తాను. మీరు రండి మీరు ఆ బస్ ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి ఎరవకండి. ఆ బస్ ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గర వచ్చిన పాలిటిక్స్ రండి. ఇగో సీట్లన్నీ కోసనే బస్సు సూకినా మీరు ఒకరు, మీరు ఎక్కడి చెప్తాను. ఒరే సత్కుంటారావు ఏంటి? హలో హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థాంక్యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించారేంటి? మనకెందుకులే. రైట్ రైట్. టవల్ ఏంటి ఇందాక నుంచి చెత్త గెలిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉందే. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలాంటిది బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు, 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు.
250 రూపాయలా? 65 పైసలండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కట్ చేయాలని చెప్తున్నా అండి. ఓరి నాయనో, నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్ వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే, నీ పని చూసుకో. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన. పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంట్రోయ్? మీరు కానీ గోసు కింద కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తుంది. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారంటే ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఇది మన పాటే. అయ్య బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్, ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది. మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ? మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. 6లోంచి 3 తెస్తా, 3 మనకి ఏంటి? మనకేంటి 2 వస్తున్నాయి. ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గడికి ఇచ్చాను 2000. మర్చిపోయి ఎక్కువైపోయింది. అగుజాటు పింది అడిసే ఏట అదేంటి ఆ రంగి ఏట పచ్చ రంగి మనం కింద పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? దబ్బైపోయింది. దబ్బైపోయింది. అయ్యో బాబు, దబ్బైపోయింది బాబు, దబ్బైపోయింది. తప్పైపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్, చెప్పు తీసుకోడు, నువ్వు కొట్టు. తప్పైపోయింది. చెప్పు వదులు వదులు. కొట్టుకొని క్యా హో గయా? క్యా హో గయా ఇంటి అడుగుతావేంటి? కొట్టుకో. ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఎంత తప్పు? చిచి, అసలు కల పాగలా పిశాచి పట్టుకుందా? ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? తన చదివేటి, మన చదివేటి? కలొత్తే కరేటివేనా?
అరే ఆ చెప్పులు చెప్పులు చెప్పులేమన్నా जाओ जाओ कालो निंदल मानी सो जाओ నేను పడుకోను అంత దీనివల్లే నేను పడుకోను అలా తబ్బిబ్బులైపోతావేటి అసలు అట్టెందుకు చేశాను ఏంటి అసలు అట్టెందుకు జరిగింది ఏటి జరిగింది వచ్చిన అట్టెందుకు ఊహించుకున్నాను ఏటి నీ తీసుకున్నావు చెప్పలేస్తావు సరే అమ్మ ఇదే నువ్వు చెప్పున్నావు నిద్రపోను 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 ఆడికి ఏటైంది मुझको मालूम नहीं दिल तो पागल है నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు ఆడేమో తొంగని అంటున్నాడు ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను చేయకూడదు చిందేదో చేసుంటాడు నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం ఆడి కల్లోకి నేను వస్తాను నా కల్లోకి ఆడొస్తాడు వాళ్ళ అమ్మ బర్రం తిరుగుతా బయటి కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలాండి ఎలాంటి ఓల్తేం గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే తిరిగితే తిరుగుతాం ఏంటి గణేశ పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశ పెడత కింద పప్పు ఏ జయమా గణేష్ ఎక్కడా ఆరు గొడవలో ఎక్కడికో ఎల్లుంటాడు నీకెందుకు ఆహా పనుందిలే ఏం పని మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు చెప్పు ఏం లేదు ఇవాళ శుక్రవారం కదా బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు ఎక్కడ కనిపించట్లేదు నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ నియమంగల కుంకుమ అది అందరికీ దొరకదు అదృష్టం ఉంటేనే దొరుకుద్ది ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదు ఏమో అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్ బతిమాలక్కర్లేదులేమ్మా రాసి పెట్టుంటే ఆడే వస్తాడు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి త్వరగా పోనీ రైట్ రైట్ వెళ్తామమ్మా వెళ్తామా అమ్మో ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది ఇంకా లాభం లేదు ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే బొట్టు పెట్టించుకోవాలి Come on, get down, quick! ఓ నాయనో టీకాలేసే వాళ్ళు వచ్చారు రోయ్ ఓలమ్మో పిల్లల్ని ఇంట్లో What is దాసేయాలా this? People don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు ఆడపిల్ల అయితే 50 రూపాయలు మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు వెళ్ళండమ్మా వెళ్ళండి పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులు ఉన్నాయా నో నో అయితే వెళ్ళిపోండి ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే చిచి నీచుడు ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు ఏం జన్మో ఏంటో ఏమండే 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 మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తానండి మీరు రాలేదు కదండి నేనే వచ్చానండి నేను పెద్దమ్మ కుంకుమ తెచ్చిస్తాను కదండి అక్కడ ఆలస్యం అయిపోయింది ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళు తీసుకొచ్చానండి ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి అయ్యా బాబాయ్ ఆయనకి తిరిగేలేదండి అవునండి అమ్మగారు ఇది కట్టున్నారు అనుకోండి ఆవిడ 5వ తారీఖుకి ఆయుష్ అండి అమ్మా నాన్న ఇంట్లో లేరు పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీకు చెప్పాను కదండి పెట్టుకోండి అనుకునేది జరుగుద్ది పోవతలికి బయటికి వెళ్ళు ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియాలి కదా ఇంకా నాటకాలాడకు అంతా నా కళ్ళతో చూశాను ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు నువ్వు చేసేదంతా మోసం చెప్పేదంతా అబద్ధం నవ్వేదంతా విషం ఏంటండి మీరు మాట్లాడేది నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు
నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. పిల్ల భయపడుతున్నట్టుంది. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? చెప్తున్నాం గురువా. దారి చూపిస్తారు కొడతాను. నువ్వు పక్కకి రామా, నువ్వు పక్కకి రామా. రే కొడతారు రే, సంపేస్తారా నువ్వు పదమ్మా, నువ్వు సంపేస్తారే. ఏటమ్మా ఇది? ఏటి టైంలో నువ్వు కొంచెం బుర్రంతా నీకు ఆహా, లేదా? అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఆలస్యం అయిపోయింది. లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది. వెళ్ళారు ఫస్ట్ బస్సే. మరెలా? మరెలా? సరే పని చేయి, లోనకి వెళ్ళి పడుకో. ఇదే ఫస్ట్ బస్సు. నడు నడు. మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్. ఆగా కంగారడక. చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను. బ్యాగ్ ఎట్టిచ్చేయి. నమ్మమ్మా, జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము, ముఖ్యంగా గణేష్ నమ్ము. ఆ బ్యాగ్ ఎట్టివు. ఇక్కడ అవునండి. కుదరదు గణేష. నేరస్తురాలైనా సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు, చట్టం ఉందిరా. గురుగారు ఒక్కసారికి చట్టంలో సర్దుబాటు చేసుకోండి. ఆమె అమ్మాయి లేదు అనుకోండి. గురుగారు మీకు తెలుసు, ఫస్ట్ బస్ 5 గంటలకు ఉంది. 4 గంటలకు వచ్చి తీసుకెళ్తా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడమ్మాయి, అక్కడ కూర్చో. థ్యాంక్స్ అండి గురుగారు. ఇక ఏటి కంగారు పడుతున్నావు? ఏంటి వీళ్ళంతా మనోళ్ళే. ఇక ఏమైనా తిన్నావా? నేను రాత్రిపూట తినండి. అయితే మన భారతీయ అనమాట. ఇగో పొద్దున 4 గంటలకు వచ్చేస్తా. నీకు ఇంకా భయం తగ్గలేదు. ఇగో బాయ్. అమ్మాయి కంగారు పడుతుంది కదా, ధైర్యం చెప్పు. అలాగే. చాలా టైం అయింది. ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి? రేపు కోర్టులో కేసు ఉంది, వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు. నేను వెళ్తాను. మంది ఎక్కువైనట్టుంది. సార్, రేపు కోర్టుకి వెళ్ళాలంట. ఫైల్ రెడీ చేయమన్నారు సిఐ గారు. ఏడే కోర్టు ఫైలా? స్టేషన్కి వచ్చానా? క్లబ్ కదా కాదు. ఎక్కడికి వెళ్దామన్నా స్టేషన్కి వచ్చేస్తున్నాయి. నైట్ మందుకి ఇబ్బంది అవుతుందేమో. ఏ బ్రాంచీ షాప్ కానీ వెళ్ళి ఓ బాటలు రామ్ కొట్టురా. త్వరగా వద్దు. 4-5 షాపులు తిరిగి 4-5 గంటలు ఆలస్యం కదా సార్. ఏ నీ చెల్లె ఓన్లే ఈ 4 గంటలు నా బామర్చి అయిపో. అదేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎలా ఈ రోజుకి ఇదే మన గెస్ట్ హౌస్. రాజా, రాజా లేగు రాజా. కూర్చో. నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావేంటి? గణేష్, బస్ స్టాండ్ లో గణేష్. ఆ గణేషా గడ్డం ఆడెప్పుడు దబాలకేసే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఉండేలు పోతాలంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం చెప్పలా? ఇక్కడ ఫ్రీగా బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నా అనుకుంటావా? మసిగా ఉందో వెళ్ళిపోయిందో ఎంతసేపు ఏం చెప్తా. ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను జంతువుకు అప్పగించావు? ఎందుకు నా జీవితం నాశనం చేశావు? చెప్పు, ఎందుకు నాశనం చేశావు? గణేష,